ములికే నక్కపై తాటికాయ పడ్డట్టుంది రాజధాని ప్రాంతంలో వైసీపీ పరిస్థితి. ఎన్నికల తర్వాత పార్టీలో ప్రధాన నాయకులు కొందరు పార్టీ మారితే మరికొందరు మొహం చాటేస్తారు. పార్టీ ఇన్ఛార్జిగా పెట్టిన వారు మెల్లగా తప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని పార్టీలో కొందరు నాయకులు టార్గెట్ చేస్తారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించాలని హడావిడి చేస్తున్నారు. ఏకంగా రెబల్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇన్ఛార్జిని మార్చకపోతే పార్టీని వేడతామని అధిష్టానానికి అల్టిమేటివ్ ఇచ్చేస్తారు. ఇంతకీ అదెక్కడ, ఏ నియోజకవర్గం? రాజధాని ప్రాంతంలో కీలక నియోజకవర్గం తాడికొండ. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంత ప్రాధాన్యత పెరిగింది. తాడికొండ నియోజకవర్గంలోని సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ విజయం సాధించారు. 2019 వైసీపీ కైవసం చేసుకుంది. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే అయ్యారు. 2024లో టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్, వైసీపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి సుచరిత పోటీ పడ్డారు. అయితే తెనాలి శ్రావణ్ కుమార్ ను విజయం వరించింది. ఆ తర్వాత సుచరిత సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా అటెండ్ కావడం లేదు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో కీలకమైన రాజధాని నియోజకవర్గంలో ఇన్ఛార్జిను నియమించాలని భావించింది. గుంటూరు వైస్ మేయర్గా ఉన్న డైమండ్ బాబును తాడికొండ ఇన్ఛార్జిగా ప్రకటించింది. వాయిస్ ఉన్న నాయకుడు. ఆ ప్రాంతంలో పట్టున్న డైమండ్ బాబు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీకి కొంత ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇన్ఛార్జ్ డైమండ్ బాబును వైసీపీ నాయకులు మొదటి నుంచి విభేదిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు ఇన్ఛార్జ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు నగర కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తికి తిరిగి తాడికొండ ఇన్ఛార్జ్ బాధ్యతలు అధిష్టానం అప్పగించడాన్ని తప్పుపట్టారు. పార్టీ లోకల్ పదవుల కేటాయింపుల్లో ఇన్ఛార్జ్ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించలేదని రెబల్స్ అంటున్నారు. 3 మండలాల్లోని కీలక పదవులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకే కట్టబెట్టారని చెబుతున్నారు. పదవులు పొందిన నాయకులు గతంలో టీడీపీలో ఉండి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారని, అవకాశవాద రాజకీయాలకు వారు ముందుంటారని, అలాంటి వారికి పదవులు ఎలా కట్టబెడతారని రెబల్స్ ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఆరంభం నుంచి జెండాలు మోసిన వారిని కాదని, అవసరం కోసం పార్టీ మారి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరికాదని అంటున్నారు. ఈ విషయం పలుమార్లు ఇన్ఛార్జిని ప్రశ్నించినా ప్రయోజనం లేదట. అధిష్టానానికి తెలిపినా పట్టించుకోవడం లేదట. ఈ క్రమంలో 4 మండలాల్లో ఉన్న కొంతమంది కీలక నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబును మార్చాలని పోరాటానికి దిగారు. ఇన్ఛార్జ్ను విభేదిస్తున్న వారందరూ కలిసి చివరికి రెబల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే అంతగా గుర్తింపు, ఆదరణ ఉండదని గుంటూరు సిటీలోనే రెబల్స్ సభను ఏర్పాటు చేశారు. డైమండ్ బాబును తమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంగీకరించమని స్పష్టం చేశారు. అధిష్టానం తమ డిమాండ్ పరిగణలోకి తీసుకుని మార్చవలసిందే అని పట్టుబడుతున్నారు. కాదు కూడదని డైమండ్ బాబును కొనసాగిస్తే అవసరమైతే పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేస్తున్నామని అంటున్నారు. పార్టీ అధిష్టానం పరిస్థితి కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపమన్న చందంగా ఉంది. పార్టీ అధిష్టానం ఏం చేస్తుందని ఆసక్తిగా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న ఇన్ఛార్జ్ డైమండ్ బాబునే కొనసాగిస్తారా? రెబల్స్ కోరినట్లు కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారో లేదో వేచి చూడాలి.